వెల్కమ్ బ్యాక్. ఈరోజు దినపత్రికల్లో ఎక్కడ చూసినా కూడా బ్యానర్ ఐటమ్స్, టాప్ ఐటమ్స్తో సహా అంటే పేపర్ అంతా కూడా ఈరోజు పేపర్లు అంతా కూడా చరిత్ర ఎరుగని విజయం, అసలు చరిత్రలో కనీ విని ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది కూటమి అంటూ భారీ భారీ బ్యానర్ ఐటమ్స్ మనం చూస్తున్నాం. సో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిస్కస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు. మిగతా గెస్ట్లు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే రావు గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అసలు నిజంగా మీరు ఊహించారా? ఎందుకంటే చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాము, ఖచ్చితంగా విజయం అయితే చేకూరుతుంది అని అనుకున్నారు, కానీ చరిత్రలో కనీబిని ఎరగని రీతిలో ఇంత భారీ విజయాన్ని అసలు టీడీపీ కూడా ఎక్స్పెక్ట్ చేసిందా? టీడీపీ కూడా అంత భారీ విజయాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలే. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే అనేక సెఫాలజిస్టులు కూడా ఈ అనలైజిస్ట్లో వాళ్ళ యొక్క అంచనాలు తారుమారైపోయాయి. అనేక మంది సెఫాలజిస్టులు వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ కానీ అక్కడ దరిదాపులో వచ్చిన రిజల్ట్కి దరిదాపులో కూడా లేకుండా పోయినాయి. దానికి కారణం ఏంటంటే, ముఖ్య కారణము జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ ప్రభుత్వంతో ప్రజలు విసిగించిపోయారు. అదే కాకుండా ఇలా అరాచకంతో భయాందోళనకు గురయ్యారు అందరూ. ఓటర్ ఎప్పుడే కానీ ఇప్పుడు సెఫాలజిస్టులు అందరూ శాంపుల్స్ కలెక్ట్ చేసినప్పుడు ఎవరు ఓటేసారు, ఎవరు వేసారు అనేది బయటకు వచ్చి చెప్తారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ శాంపుల్ సేకరించి వీళ్ళకు ఒక అంచనాకు వచ్చి ఎగ్జిట్ పోల్స్ అనేది వస్తాయి. ఈ ఒక్కరి ఎగ్జిట్ పోల్స్ కూడా టాలీ కాకపోవడం కారణం ఏంటంటే, ఓటర్ అనేది తన మనసులో ఉన్న ఆక్రోశాన్ని ఓటు రూపంలో చూపించారు. అక్కడ సైలెంట్ ఓటింగ్ జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైలెంట్ ఓటింగ్ జరగడం ఒకటి, పోలింగ్ శాతం పెరగడం ఒకటి. ఇదంతా కూడా వైసీపీకి నెగిటివ్ అయింది. వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము డబ్బులు పంచుతాము, మేము ఈ సంక్షేమ పథకాలు తెచ్చామంటే, ఈరోజు చూడండి రాజకీయంగా ప్రతి ఒక్కరికి చైతన్యం వచ్చింది ఈరోజు, ముఖ్యంగా ఓటర్లకి. ఎందుకంటే యువకులు ఎక్కువ ఇచ్చారు, కొత్త ఓటర్లు వచ్చారు. వీళ్ళందరికీ కూడా ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా, ఈ మీడియా మాధ్యమం ద్వారా ఈ యొక్క రాజకీయ రంగంలో ఏం జరుగుతుంది, రాజకీయం పట్ల అందరికీ ఆసక్తి వచ్చింది. ఈరోజు అవేర్నెస్ అనేది గ్రేట్ అవేర్నెస్ వచ్చింది. ఎవరేం చేస్తుండ్రు, మనం చెప్పేస్తే ప్రజలు ఏదో రిపబ్లు మనం చెప్పేసి నమ్మేస్తారు అన్నట్టు పరిస్థితి ఇప్పుడు లేదు, ఎంటైర్ భారతదేశంలో లేదు. సో ఓటర్లు అనేది చైతన్యం అయ్యారు. సో ఓటర్లకు తెలుసు ఏం చేయాలనేది. సరే, నువ్వు 5 సంవత్సరాలు అదే ఇంత లాస్ట్ డిబేట్లో కూడా చెప్పాను కదా, ఎప్పుడైనా చరిత్రలో చూసుకోండి, అధికార పార్టీని గద్దె దించాలంటేనే ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఎందుకంటే అధికార పార్టీ అదే వస్తుందంటే ఎలాగ అదే వస్తుందని చెప్పి ఓటింగ్ శాతం మినిమల్ మార్జినల్ ఉంటుంది. కానీ ఓటింగ్ శాతం పెరిగిందంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అక్కడ ఉంటుంది ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే, ఈ కూటమి కలవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కన్సాలిడేట్ అయిపోయినాయి. అదొకటి ప్లస్ పాయింట్. అదే కాకుండా వీళ్ళు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చి, సంక్షేమ పథకాలు ఇవ్వడము కేవలం వాళ్ళకు తినడానికి ఉండడానికి మనుషులను సోమరిపోతులు చేసినట్టు చేశారు. వాళ్ళు మర్చిపోయారు. అభివృద్ధి అనేది దానికి ఊసేలేదు కదా. ఒక్కటే ఉంది వాళ్ళ అభివృద్ధి అనేది, వాళ్ళ ఏమంటారు మేనిఫెస్టో లేకుండా పోయింది. అభివృద్ధి గురించి వాళ్ళు ఆలోచించే పాపన కూడా పోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ రాష్ట్రమైనా కానీ రాష్ట్ర సంపదని పెంపొందింపే దిశగా రాష్ట్రం ఉండాలి. రాష్ట్రంలో సంపద సృష్టించకపోతే రేపు రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. వాళ్ళు చేసింది అదే. దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి ఎక్స్పీరియన్స్, ఇన్ఎక్స్పీరియన్స్. ఒక అనుభవజ్ఞుడికి అనుభవం లేమితోటి, ఒక అక్కసుతోటి పరిపాలించే ఒక ముఖ్యమంత్రికి ఉన్నటువంటి తేడా ప్రజలు దీన్ని క్లియర్గా గమనించారు. 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవము, 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, మరి కేవలం 4 సంవత్సరాల రాజకీయంగా ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్లస్ ఆయన మైండ్ సెట్, ఒక ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ తోటి ఈ రాష్ట్రాన్ని నడిపితే రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, విద్యావంతులకు అక్కడ ఉపాధి లేదు, పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇప్పుడు ఏ రాష్ట్రమైనా కానీ ఆర్థిక సంక్షోభంలో ఉంటే వ్యవసాయ కూలీలు వలసపోతారు. కానీ అక్కడ బిజినెస్ కమ్యూనిటీ, వ్యాపార సముదాయం మొత్తం వలసపోయింది. కియా లాంటి సంస్థలు తెచ్చినా కానీ దానికి అనుబంధ సంస్థలన్నీ కూడా వలసపోయినాయి. అది వచ్చి కూడా లాభం లేకుండా పోయింది. ఉపాధి కల్పన అనేది వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కానీ వాళ్ళ యొక్క మదిలో కానీ ఎప్పుడు వెలగలేదు ఆ జ్యోతి. సో దానికి ఏమైంది, కేవలం సంక్షోభాలు ఇస్తున్నాము, ప్రజల్ని ఒక బిచ్చగాళ్ళగా చూశారు. మేము సంక్షోభాలు ఇస్తున్నాము, పోయి మీకు పథకాలు ఇస్తున్నాము, మేము చెప్పినట్టు వినండి, మేము చెప్పిందే వేదం అన్నట్టు ఒక నియంతృత్వ పరిపాలన కొనసాగింది 5 సంవత్సరాల పదవి కాలం మొత్తం. అదే కాకుండా ప్రతిపక్షాలని ఏ విధంగా అణచివేయాలా నిత్యం అదొక్కటి తప్ప ఇంక వేరే ఏం లేదు. ఇంకోటి ఎవరైనా కానీ ఇన్వెస్టర్లు అక్కడికి వస్తే, ఎవడు ఒక బాంబే నుంచి ఢిల్లీ నుంచి ఏదో బట్టల ఎగ్జిబిషన్ పెట్టుకున్నా కానీ
ఎగ్జిబిషన్ పెట్టుకున్నా కానీ ఏడు ఎగ్జిబిషన్ పెడుతున్నారంటే అక్కడ పర్మిషన్ పోవాలి. లోకల్ ఎమ్మెల్యేలు, అక్కడ లోకల్ ఉన్న మేయర్లు, స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు పిల్లవాళ్ళ వాడిని నీకు ఎంత లాభం వస్తుంది, ఎంత టర్న్ ఓవర్, వాళ్ళే క్యాలిక్యులేట్ చేసుకోవడం, ఇంత డబ్బులు పంపించేసి అప్పుడు పెట్టుకో, లేకుంటే వాడు పెట్టుకోవడం లేదు. సో ప్రతి దాంట్లో కమిషన్. ఇంకోటి ఎంత సిగ్గుచ్చేటంటే ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి మంత్రి డైమండ్ రాణి, రోజా రాణి ఏం చేసిందంటే ఆ మధ్య ప్రతి 10 రోజులకు ఒకసారి వెంకన్న దర్శనం చేసేది. ఇంతకన్నా భక్తి ఎట్లా వచ్చింది? ఎవరన్నా మనము భగవంతుని దర్శనం చేస్తే ఏం చేస్తాం? కుటుంబ సమేతం పోతాం. ఎప్పుడన్నా భర్త కానీ పిల్లలు కానీ ఎవడన్నా కనిపించిందా? ఏం చేసిందంటే ఎన్ఆర్ఐలను పిలవడము, ఆమెకు ఉన్నటువంటి ప్రివిలేజ్, ఒక మంత్రిగా ఒక 20 మందిని తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఎన్ఆర్ఐలని ₹1,00,000 తీసుకుని, ఒక్కోటికి ₹1,00,000 తీసుకుని VIP దర్శనం చేయించేది. ప్రతి 10 రోజులకు ఒకసారి, నెలకు 3 సార్లు అంటే 20 రోజులు 20 లక్షలు అంటే 20 మందికి 20 లక్షలు అంటే 20 లక్షలు ఒక ట్రిప్కి. నెలకు 3-4 ట్రిప్లు అంటే నెలకు దాదాపు 60 లక్షలు సంపాదించేదాన్ని సంవత్సరం పాటు. ఇలాంటి వెంకన్నకు దగ్గరికి వెళ్ళి మనం చేసిన పాపాలు గడపడానికి వెళ్తాము. ఆ దేవుని గుడిలో కూడా పోయి ఈ పాపాలు చేసిన పంచాయతీ వెళ్ళదు. ఎక్కడ పోయి కొట్టుకపోతారు. వినాశకాల విపరీత బుద్ధి అని పెద్దలు అంటారు కదా, వినాశకానికి ఇదని దారితీసింది మొత్తం. ఇది నువ్వు ఎంత సంక్షోభాలు ఇచ్చినా, ఏం సంక్షోభాలు ఎక్కడి నుంచి ఇచ్చావు? సంక్షోభాలు అనేది మీరు ఇచ్చినటువంటి సంక్షోభాలు, మీరు తెచ్చినటువంటి అప్పులకు శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? సామాజిక వర్గాల గురించి మీరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ప్రతి కార్పొరేషన్ పైన కూడా మీరు లోన్ తీసుకొచ్చారు. ఏ కార్పొరేషన్ పైన లోన్ తీసుకొస్తారో, అప్పులు తీసుకొస్తారో, ఆ కార్పొరేషన్ ఏ సామాజిక వర్గానికి చెందిందో ఆ సామాజిక వర్గానికి మీరు ఆర్థికంగా హెల్ప్ చేయడానికి, ఆర్థికంగా సహాయపడడానికి ఆ కార్పొరేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది? అన్ని ఉన్న కార్పొరేషన్లు 100 కార్పొరేషన్స్ పెట్టి 100 కార్పొరేషన్స్ పైన లోన్ తీసుకొని నువ్వు అన్ని సంక్షేమ పథకాలకు పంపించేసి నువ్వు బటన్ నొక్కడానికి చేసినావు. మళ్ళీ వీళ్ళ కథ ఏం కావాలా? అలా ఏమైపోయింది? అన్ని మోసం జరిగాయి. అన్నీ కూడా ఎక్కడి నుంచి డబ్బులు కూడా అంతెందుకు, ఆయుష్మాన్ భారత్ కింద మీకు ఆరోగ్యశ్రీ నడుస్తుంది. ఇక్కడ ఆయుష్మాన్ భారత్ కింద అక్కడ నుంచి నీకు కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయి. అవి కూడా దుర్వినియోగపరిచి నీకు సంక్షేమ పథకాలు వాడుకున్నావు. అదేం జరిగింది? మొన్న ఎన్నికల ముందు ఏం చేశారు? కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా నేను ఆరోగ్యశ్రీ కింద పేషెంట్ అడ్మిట్ చేయమని పేషెంట్స్ బయటకు పంపించారు. నిరాకరిస్తే అప్పుడు బతిమలాడి 300 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి అది కూడా శాంక్షన్ చేశారు, రిలీజ్ చేయలేదు. ఇది వాళ్ళ అసమర్థత కదా. అందులో కూడా మంత్రి ఏమంటాడు? మీకు చేత కాకపోతే మీరు ఆరోగ్యశ్రీ నుంచి వైదొలగండి అంటే అది మేము అనొచ్చు కదా. నేను ఒక డాక్టర్గా చెప్తున్నా, మేమనొచ్చు కదా. నీకు చేత కానీ ఎందుకు పథకాలు పెట్టినవరా పోయి నువ్వు మానుకోని చెప్పి అనొచ్చు కదా. సో ఇలాంటి వాళ్ళ అసమర్థత అనేది కొట్టొచ్చినట్టు కనపడింది. మేధావి వర్గం కానివ్వండి, విద్యార్థులలో కానివ్వండి, కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రభుత్వం ఒక వైఫల్యం ఆడ తెలిసి వచ్చింది. ఈ ప్రభుత్వం నడిచే విధంగా లేదు, అది మునుగుతుంది, మనను ముంచుతుందని చెప్పేసి రేపు రాష్ట్రం భవిష్యత్తు మంచిగా ఉండాలి, రాష్ట్రంలో ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఖచ్చితంగా ఈ దరిద్రం పోవాలని చెప్పేసి ప్రజలు కంకణబద్దులై సైలెంట్ ఓటింగ్ జరిపారు. జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పంపించారు. రైట్. మనతో పాటు దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్తే, గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే శ్రీదేవి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్. బట్ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయని విజయం వచ్చింది. అక్కడ ఎక్స్పెక్ట్ చేయని విజయం అలా ఎలా వచ్చింది అనుకుంటారు? ఎందుకంటే అక్కడ ఎన్డీఏలో 400 పార్ అబ్కీ బార్ అని అన్నారు. నెక్స్ట్ 3.0 ప్రధాని, ఓకే, దట్ ఈస్ ఫైన్, అంతవరకు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఆయన కూడా ప్రధాని మళ్ళీ అవ్వబోతున్నాడు కాబట్టి. కానీ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిందేమో రాలేదు, అక్కడ ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది, ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, అది రాలేదు. దీనికి కారణం ఏంటంటారు? కానీ చాలామంది నిరాశ చెందారు. నిజంగా ఎన్డీఏకి 292 సీట్లు, కనీసం 300 అయినా దాటలేదు. ఎక్స్పెక్ట్ చేయని విజయం అక్కడ ఎందుకు అలా వచ్చిందని అనుకుంటున్నారు? శ్రీదేవి గారు, మీకు అదే విధంగా చర్చలో పాల్గొంటున్న మిత్రులకు, వీక్షకులకు అందరికీ నమస్కారం. మొదట ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ నేతృత్వంలో మాకు అవకాశం కల్పించిన ఓటర్లందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ వారికి మరొకసారి ధన్యవాదాలు. మా బాధ్యత పెరిగింది, రానున్న రోజులలో మా పరిపాలన చూడబోతుంది. అయితే మీరు ఇంకొక రెండో ప్రశ్న వేశారు, ఏమని అంటే దేశంలో ఎన్డీఏని ఆదరించలేదు, తర్వాత తక్కువ సీట్లు వచ్చాయి. అంటే ఖచ్చితంగా దీని మీద జాతీయ స్థాయిలో కానీ మిగతా అన్ని విషయాల్లో అన్ని వేదికల మీద ఇంటర్నల్ గా పార్టీలో చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా మేము కూడా సమీక్ష చేసుకుంటాం ఏం జరిగింది ఎక్కడ. అయితే ఎక్స్పెక్ట్ చేశారు కదా, ఎక్స్పెక్ట్ చేశారు మీరు కూడా ఇంత వస్తుంది మనకి మెజారిటీ అని. మేము ఎక్స్పెక్ట్ చేసాము. అయితే మాకు ఉత్తరప్రదేశ్ లో, తర్వాత కర్ణాటకలో, మిగతా
హర్యానా లాంటి రాష్ట్రాల్లో మాకు కొంచెము దెబ్బ తగిలి. కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారు తన జోడో యాత్రకు సంబంధించి కానీ మిగతా సందర్భంలో కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని, సంఘ పరివారకు సంబంధం లేని అంశాలను ప్రజల ముందు చర్చకు తీసుకొచ్చారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో మైనారిటీలు ఎక్కువగా ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సమాజ్వాదీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇద్దరు కలిసి వారు ఎక్కడికి వెళ్ళారంటే రిజర్వేషన్లు తీసేస్తారు, తర్వాత సిఏఏ లాంటి చట్టాలను ఈ దేశ పౌరులకు సంబంధం లేని చట్టాలను కూడా భయపట్టించే ప్రయత్నం చేశారు. దానికి ప్రజలు కొంత అపోహ చెందారని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు మూడవసారి ఈ దేశంలో నెహ్రూ తర్వాత మూడోసారి అధికారం చేపట్టనున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి పార్టీ. కాబట్టి రానున్న రోజులలో కూడా భారతీయ జనతా పార్టీ సుపరిపాలన, వారి నీతివంతమైన పరిపాలన ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు. మాకు అదనంగా కూడా మీరు అన్నట్టు కూడా అదనంగా కూడా ఒరిస్సాలో మాకు ఒక గవర్నమెంట్ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం, మరొక రాష్ట్రం మా పరిపాలన కిందకి వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఒక తెలంగాణలో కానీ, ఇప్పుడు ఆంధ్రాలో కానీ, తర్వాత కేరళలో కానీ, మేము కేరళలో కూడా ఒక సీటుతో ప్రారంభం చేస్తాం. ఎందుకంటే అక్కడ 47% క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉంటారు. అట్లా ప్లేస్లలో కూడా మమ్మల్ని ఒక బూచిగా చూపి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ వారు పూర్తిగా విఫలం. అదే విధంగా మన పక్కన తెలంగాణలో అయితే మేము 8 సీట్లు గెలుచుకున్నాం. ఇంకా కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాలు చెప్పి ముందుకు వెళ్ళింది కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి లాంటి సొంత జిల్లాలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మా రేపు పొద్దున ఎన్నికలు పూర్తిగా అయిపోయిన తర్వాత ఏ ప్రాంతంలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, బూత్ లెవెల్లో ఏంది, మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో అనేది పూర్తిగా పార్టీ కూడా వాటి మీద ఖచ్చితంగా సమీక్ష జరుగుతుంది. అయితే ఈ దేశ ప్రజలు ఓవరాల్ గా నరేంద్ర మోడీ గారి పరిపాలన కోరుకుంటున్నారు. ఎందుకంటే వారు అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచంలో భారతదేశం యొక్క గౌరవం పెరుగుతూ ఉంది. భారతదేశం యొక్క ప్రపంచ దేశాలు చూస్తున్నటువంటి ఆదరణ, ఈ దేశంలో తర్వాత రోడ్ల విస్తరణ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ కానీ ఏ విధంగా తీసుకున్నప్పుడు మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అయితే పూర్తిగా వచ్చాయి. తర్వాత ఎన్నికలకు ముందే మాకు ఒకటి ఏకగ్రీవంగా జరిగింది. అదే విధంగా గుజరాత్ లో కూడా జరిగింది. గౌరవం ఆదరణ పెరిగితే ఇక్కడ సీట్లు కూడా పెరగాలి కదా. ఎందుకు లాస్ట్ టైం కంటే కూడా సీట్లు మరీ ఇప్పుడు తగ్గిపోయాయి. లాస్ట్ టైం అయినా 303 వచ్చాయి, కనీసం ఈసారి 300 కూడా దాటలేదు కదా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోనే మాకు 40 సీట్ల దాకా తక్కువ వచ్చాయి. కారణం ఏంటంటే వారి యొక్క సమాజ్వాదీ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని వారు చెప్పిన దుష్ప్రచారము, రిజర్వేషన్లు తీసిస్తున్నారు. ఏదైతే ఓబీసీలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉన్నారో వారందరినీ కూడా ఎస్సీలను, ఎస్టీలను కూడా చేసి, అదే విధంగా మైనారిటీలకు మతపరమైన మేము రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చేతగాని హామీని రాజ్యాంగ వ్యతిరేకమైన చేస్తూ రాజ్యాంగాన్ని కూడా సవరణ చేస్తారని ఒక భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేసింది. వారిని ఎవరైతే మైనారిటీలు ఉన్నారో వాళ్ళందరినీ సంతృష్టీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుని తప్ప వాళ్ళ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పాటుపడలేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మీకు కాంగ్రెస్ పార్టీ కూడా ఏం పెద్ద గ్రో అయింది ఏమీ లేదు. మీకు ఇప్పుడు మాకు పశ్చిమ బెంగాల్లో మేమైతే సిఏఏని ఏదైతే అమలు చేస్తామన్నామో, పశ్చిమ బెంగాల్లో ఏదైతే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చారో వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపిస్తామనే చట్టం ఏదైతే అమలు చేస్తామన్నప్పటికీ కూడా మమతా బెనర్జీ గారు తప్పుగా ప్రచారం చేశారు. వారి మాటను కొంత ఓటర్లు నమ్మినట్లున్నారని అనిపిస్తా ఉంది. కాబట్టి రానున్న రోజులలో కూడా భారతీయ జనతా పార్టీ మరొకసారి బలపడడానికి ఎక్కడైతే మాకు ఓట్లు తగ్గాయో, ఏ ప్రాంతంలో తగ్గాయో ఆ ప్రాంతంలో ప్రజలను ఓటర్లను ఆదరణ చూడడానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు గమనించారు, మీరు 10 సీట్లకు పోటీ చేస్తే ఎమ్మెల్యేలకు 8 సీట్లు గెలిచాము. కాబట్టి నరేంద్ర మోడీ గారి పాలన భారతీయ జనతా పార్టీ యొక్క చిత్తశుద్ధిని ఇంకొకరెవరు శంకించలేరు. తాత్కాలికంగా ఏదైనా కాంగ్రెస్ పార్టీ కానీ, సమాజ్వాదీ లాంటి పార్టీలు కానీ మైనారిటీలను సంతృష్టీకరణ చేస్తూ ఓట్లు తిప్పుకోవాల్సింది తప్ప వారి ఈ దేశం పట్ల దురదృష్టి కానీ, వారికి పరిపాలన పట్ల అనుభవం కానీ, ఈ దేశానికి ఏం కావాలి, రానున్న 20, 30, 50 సంవత్సరాల్లో ఈ దేశానికి ఏం కావాలని వాళ్ళ దగ్గర అజెండా లేదు. తప్పుడు ప్రచారాలతో భారతీయ జనతా పార్టీకి ఓట్లేసే వారిని పక్కకి జరపడానికి ప్రయత్నం చేసిన అందులో భాగమే ఈ తీర్పు తప్ప ఇంకొకటి కానే కాదు. ఇది కూడా తాత్కాలికంగానే భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మాకు తప్పు వచ్చిన ప్లేస్లలో రేపు రానున్న రోజుల్లో ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రానికి ఎన్నికలు కూడా జరుగుతాయి. ఖచ్చితంగా ఈ ఫలితాలన్నింటిని కూడా తిప్పి కొడుతూ మరొక్కసారి అధికారం చేపట్టడానికి యోగి ఆదిత్యనాథ్ గారు మరొకసారి ముఖ్యమంత్రి కావడానికి కూడా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. శ్రీదేవి గారు. రైట్ మనతో పాటు రాజకీయ విశ్లేషకులు రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు. నమస్తే రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో నిన్న అసలు ఎక్స్పెక్ట్ చేయని విజయం కూటమికి సొంతమైంది. అక్కడ 5 ఏళ్ల వైసీపీ అరాచకాలకు ప్రజలు సమాధి కట్టారు.
బట్ ఇదంతా ఓకే, వీళ్ళేమో ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చింది విజయం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఎన్డీఏలో కనీసం 300 కూడా దాటకపోవడానికి కారణం ఏంటి? వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు కేవలం ఒక రిజర్వేషన్ అనే అంశం మీద మాత్రమే ఓట్ షేర్ తగ్గింది అనుకోవచ్చా? ఇంక ఎన్డీఏ నుంచి ఎటువంటి మిస్టేక్స్ లేవా ఈ 10 ఏళ్ల పాలనలో? లేదండి, మిస్టేక్స్ కాదు, కానీ అక్కడ ఏమైందంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఏదైతే ఉన్నదో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా తన బలాన్ని పుంజుకుంటూ వచ్చేసింది, పెంచుకుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణలోనే ఈరోజు వాళ్ళు బలాన్ని పెంచుకున్నారు. అలాగే మిగతా చోట్ల కూడా వాళ్ళ బలాన్ని రాహుల్ గాంధీ గారి జూడో యాత్రలో కానీ లేదంటే దానివల్ల కొంచెం ఆ ప్రభావం చూపించింది. ముఖ్యంగా ఏదైతే యూపీలో సార్ చెప్పింది, యూపీలో చెప్పినట్టు అక్కడ ఎక్కువ దాదాపుగా బీజేపీకి బలమైన ఉన్న ఎంపీ సీట్లు ఉండే పరిస్థితి. ఆ రోజు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కూడా రామ మందిరం తోటి కూడా కొంచెం ఎక్కువ హైప్ క్రియేట్ అవుతుంది, అక్కడ కూడా మనకు పూర్తి వన్ సైడ్ అవుతుంది అనుకున్న టైంలో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ దాని మీద ఎక్కువ పెట్టుకొని మరి గ్రౌండ్ వర్క్ ఏమైనా తక్కువ చేశారా, లేకపోతే పార్టీ క్యాడర్ సరిగ్గా అక్కడ కోఆర్డినేషన్ సరిగ్గా చేయలేదా, కానీ మొత్తానికి అయితే దాన్ని అనుకున్నంత విధంగా బయట బీజేపీ ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా అక్కడ రాలేదు. అక్కడ అయోధ్యలో కూడా రాలేదు. అదే 39 సీట్ల వరకు వాళ్ళు అక్కడ పోగరు. సో అది మేజర్ పాయింట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మోడీ గారి మీద ఒకవేళ ఎన్డీఏ కూటమి కూడా దాదాపు ఇప్పుడు పోటాపోటీగా వచ్చేసినాయి. అంటే దాదాపు 270 సీట్లు 272 సీట్లు అవసరం ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 290 ఆ రేంజ్లో ఉన్నాయి ఎన్డీఏ కూటమికి. అంటే ఇప్పుడు వీళ్ళకి కూడా అంతే 2 పార్టీ అట్లా ఉన్నాయి. అంటే ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఇంకొక ప్రధాన పార్టీ లేదని వెళ్ళిపోతే పరిస్థితి తారుమారయ్యే పరిస్థితి కనబడుతుంది అక్కడ. అంటే ఒకప్పుడు సింగిల్ మెజార్టీతో గెలిచి సింగిల్గా 300 పైన సింగిల్ అంటే ఎవరి మద్దతు లేకున్నా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి నుండి ఈరోజు ఆ స్థాయికి వచ్చారు అంటే వాళ్ళు కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే కొన్ని పథకాలు చేసినప్పటికీ కానీ కొన్ని ఇంప్లిమెంటేషన్స్లో చేసినప్పటికీ కూడా ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మేనిఫెస్టో కూడా కొంతమంది ఆకర్షితులైనరు. అలాగే కొంచెం వ్యతిరేకత లేదని కాదు, వ్యతిరేకత కూడా కొంత నిరుద్యోగంలో వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయడంలో కానీ కొంచెం వెనుకబడ్డారు. అలాగే ఏదైతే ఇప్పుడు ఈ కరెన్సీ విషయంలో కానీ లేదంటే మిగతా అన్ని పథకాలలో దాదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ ఓన్లీ దేశ భద్రత విషయంలో ప్రధాన భూమిక పోషించారు, దానికి కాదనలేం. కానీ మిగతా విషయాల్లో మాత్రం కొంచెం వెనుకబడ్డది అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక ఏపీ విషయానికి వస్తానండి, మీరు మహాకూటమి డెఫినెట్లీగా అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనంత రిజల్ట్ వచ్చాయి. ఈవెన్ కూటమి కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మేము కూడా ఇప్పుడు మీడియా ఛానళ్ళ ద్వారా మేము కూడా సర్వే చేసినప్పుడు ఇంత దారుణమైన ఓటమి అనేది కొంచెం ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది, కొంచెం ఓడిపోతారు. కాకపోతే ఒక 50 to 60 కానీ ఇది నాకు తెలిసి నా రాజకీయ అనుభవంలోనే ఇది మొదటిసారి ప్రజలు భయంతో కూడిన విజ్ఞత వ్యవహరించారన్నట్టు. ఎందుకంటే ఈరోజు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఎందుకు ఇట్లా జరిగిందని చెప్తున్నారు. సార్ మాకు ఇక్కడ వాలంటరీ వ్యవస్థ ఉన్నది, పొరపాటున మేము ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయము అని కనుక మాట అని ఉంటే మాకు అది ఇన్ఫర్మేషన్ అది పైదాకా వెళ్ళిపోతుంది, అందుకని మేము ఎవరమైనా సైలెంట్గానే ఉన్నాం, మేమందరం కూడా కూటమికే ఓటేసాం. ఈరోజు జనసేన పార్టీ ఎంత పవన్ కళ్యాణ్ గారిని ఎంత అవమానించేసినప్పటికీ కూడా ఆయన తట్టుకొని నిలబడి ఈరోజు వాళ్ళు తట్టుకొని నిలబడి ఈరోజు ఏకదాటిగా మొత్తం సీట్లను గెలుచుకునే పరిస్థితి వచ్చేసింది. అలాగే బీజేపీకి అసలు 0 రిజల్ట్, ఇప్పటి వరకు పర్సెంటేజ్ ఓటర్స్ కూడా లేవు, అసలు కనీసం ఒక ఎమ్మెల్యే లేరు, ఒక ఎవరు లేరు. అలాంటిది కూడా ఈరోజు 8 సీట్లు గెలిచారు. అలాగే టీడీపీ కూడా తన బలాన్ని ఏకపక్షంగా పెంచుకుంది, ఎవరికి మద్దతు ఉన్నా లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో ఈరోజు టీడీపీ కూడా మేబీ బీజేపీను టీడీపీ వాళ్ళకి జనసేన సహకరించి కాదనట్లేదు, బట్ వాళ్ళు ఓన్గా కూడా అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మేనేజ్మెంట్ కింద అంటే వచ్చిన డబ్బులు పెద్దవాళ్ళ దగ్గర డబ్బులు తీసేసి పేదవాళ్ళకు పంచే ప్రయత్నాలు, అప్పులు తీసుకొచ్చేసి పేదవాళ్ళకు పంచే సంక్షేమ పథకాల మీదనే దృష్టి పెట్టాడు తప్ప ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కానీ ఫ్యూచర్స్కు భరోసా ఇచ్చే ఒక ఏదైతే కంపెనీలు తీసుకురావడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కానీ ఉద్యోగ కల్పనకు అవకాశాలు ఉండే చేసేటి కానీ ఏ రకమైన అటువంటి ప్రయత్నాలు అతను చేయలేదన్నది ఒక తెలిసిపోతుంది. అలాగే జనాలు కూడా ఏవైతే లబ్ధిదారులు పొందారో
పథకాలతో తీసుకున్న వాళ్ళు కూడా ఈరోజు అంత బాధపడుతున్న అంత వ్యతిరేకత ఉంది అని అంటే నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా డిపెండ్ అయ్యింది లో మిడిల్ క్లాస్ మీదనే. హై క్లాస్ కాదు, వాళ్ళ 20% 30% పోతాయని ఆయన కూడా తెలుసు. కానీ అయినప్పటికీ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఇంత వ్యతిరేకత అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా ప్రెస్ మీట్లో అదే ఇంత అదే ఓన్లీ సంక్షేమ పథకాలు ఒకటే సరిపోతుంది. సంక్షేమ పథకాలకు కావాల్సిన అమౌంట్ను మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒక ఇంట్లో ఉన్నారనుకోండి, ఏదైనా పెద్ద ఖర్చు వస్తుందంటే ఇంకా ఈ ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మామూలు కుటుంబమే ఆలోచిస్తుంది కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించదా, మరి ప్రజలు ఆలోచించరా? ఇంత అమౌంట్ మాకు ఇస్తున్నాడు, మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇంకోటి ఏంటంటే ముఖ్య ప్రధాన విషయం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా డబల్ సంక్షేమ పథకాలకు ఈరోజు బడ్జెట్ ఇతను కేటాయించారు, మేనిఫెస్టోలో కేటాయించారు చంద్రబాబు నాయుడు. సో అతని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏమి ఇంత ఈజీ టాస్క్ కత్తిమే సామె. ఎందుకంటే ఈరోజు ఆ సంక్షేమ పథకాలకు అంత డబ్బులు తీసుకురావడము ప్లస్ రాష్ట్రాన్ని ఇంకో పురోగతి మీద తీసుకురావడం అనేది ఒకటైతే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి విజన్ మీద ఉన్న నమ్మకమని చెప్పుకోవచ్చు 100%. ఎందుకంటే ఏదైనా చేయగలుగుతాడు. ఇంకొకటి, ఒకవేళ మాకు ఇప్పుడు పథకాల రూపంలో అతను 1-2 పథకాలు అమలుపరచడంలో ఫెయిల్ అయినప్పటికీ కూడా రాష్ట్ర భవిష్యత్తుకు ఆయన పునాదులు వేస్తాడు, రాష్ట్ర భవిష్యత్తును ఒక సక్రమైన దారిలో పెడతారనే ఒకే ఒక్క నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ కూడా మహాకూటమికి చేశారు. డెఫినెట్గా ఛాలెంజెస్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయి, అలాగే మహాకూటమి పవన్ కళ్యాణ్ మీద కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇప్పుడు అతను ప్రభుత్వంలో చేరబోతున్నాడు. ఇతను ముందేమో సపోర్ట్ మాత్రమే చేశాడు, ఈరోజు ప్రభుత్వంలో చేరబోతున్నాడు కాబట్టి అతన్ని అతను ఎవరైతే ప్రామిస్ చేశాడో అవన్నీ కూడా చేపించే బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఇక ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చేస్తే చూడండి, మీరు బీజేపీలో కూడా 4 ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థులు ఈరోజు ఎంపీలుగా గెలిచారు. అంటే 4 నుండి 8కి బలానికి చేరుకుని జీరో. బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ గారు మాట్లాడుతూ మాకు 12 నుండి 14 సీట్ల వరకు వస్తాయని చెప్పి ప్రజలందరికీ తెలుసండి. మరి వాళ్ళకి ఎందుకు తెలియదు నాకు అర్థం కావట్లేదు. అప్పటికప్పుడు ఒక ఎలక్షన్ పెట్టినా 105 సీట్లు గెలుస్తామన్నారు. ఇప్పుడు ఎట్లాగూ మీరు అసెంబ్లీలో ఓడిపోయారు, ఆ వ్యతిరేకత ఇంకా వాళ్ళ ప్రజల మనసులోకి వెళ్ళలేదు, అది ఇంకా ఉంటుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది, బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుంది. సరే, ఒక నాయకుడిగా మీరు ఇవ్వచ్చు, కానీ మీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించడంలో అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ కేసీఆర్ గారు ఇద్దరు ఫెయిల్ అయిపోయారండి. ఇది పూర్తిగా ప్రజల అభిష్టం మేరకు అయింది. ఏపీలో మాత్రం వండర్ అని చెప్పొచ్చు అండి, ఎందుకంటే భయంతో కూడిన విజ్ఞత అని చెప్పుకోవచ్చు. రావు గారు, మరి ఏంటి సంపదని ఎలా సృష్టిస్తారు? మీరు మేనిఫెస్టోలో చాలా హామీలు గుప్పించారు, అంటే మేము అధికారంలోకి 100% వస్తామన్న నమ్మకంతో ఇష్టానుసారంగా మీ మేనిఫెస్టోలో హామీలు గుప్పించారా, లేకపోతే ఏంటి? ఇష్టానుసారంగా కాదు శ్రీదేవి గారు. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం ఇన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఏ విధంగా ఇస్తూ ఉన్నారో అది పాజిబుల్ అయిన పక్క పెట్టండి. ఒక రాజకీయ పార్టీగా అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు మేము ఓవర్టేక్ చేసే అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది ఏ పార్టీ మేము కాదు, ఏ పార్టీ ఉన్నా అని ఆ యొక్క రాజకీయ పార్టీలకు ఉన్నట్టు స్వార్థం. ఎందుకంటే అతను ఇస్తుండే మనం ఇవ్వలేకపోతామంటే మనం వైఫల్యం చెందుతాం. ప్రజల్లో కొంత శాతం ప్రజల్లో వాళ్ళ ఓటు పొందలేకపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంపద సృష్టించేటువంటి ఒక నైపుణ్యత లేదు, అది ప్రజలు గమనించారు. చంద్రబాబు నాయుడు గారు వారు చేసినటువంటి గతంలో అభివృద్ధి అడ్మినిస్ట్రేషను, వారికి అధికారం కొత్త కాదు, పదవి కొత్త కాదు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ రోజు నాటినటువంటి విత్తనము హైదరాబాదులో ఒక మహావృక్షము ఈరోజు అందరూ ఫలాలు అనుభవిస్తున్నారు. విద్యకు పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి చెప్తే ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిపై నెపమెట్టారు. ఒకవేళ ఇంగ్లీష్ మీడియాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించుంటైతే ఈరోజు అమెరికా కానీ లండన్ కానీ ఎక్కడైనా విదేశాలలో ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ప్రతి 10 మందిలో అన్న 3 భారతీయులు ఉంటారు, అందరూ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ఈ ఘనత చంద్రబాబు నాయుడుది కాదా? అవాస్తవాలు చెప్తే ప్రజలు గుడ్డిగా నమ్మరు. ఈరోజు ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. సో చంద్రబాబు నాయుడు గారికి కమిట్మెంట్, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది ఏంటిది అన్నది తెలుగు రాష్ట్రాలకు తెలుసు. ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత డెవలప్ అయింది అంటే దానికి మూల కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత చూడండి మీరు. అనేక బహిరంగ సభలో ఆయన బహిరంగంగా ఆయన కృతజ్ఞత చెప్పారు. పార్టీలకు అతీతంగా నేను వేసినటువంటి అభివృద్ధి విత్తనాన్ని, అభివృద్ధి పునాదిని నా తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కూడా కంటిన్యూ చేశారు, దానికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్తున్నా అని చెప్పారు. ఒకవేళ
ఈయన కన్స్ట్రక్టివ్గా అది పరిపాలన కొనసాగించారు. ఒకవేళ వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేయకుంటే చంద్రబాబు నాయుడు గారు వేసింది ఔటర్ రింగ్ రోడే కానివ్వండి, మన ఎయిర్పోర్టే కానివ్వండి, రకరకాల ఇవన్నీ కూడా సైబర్ సిటీ కానివ్వండి, ఐఎస్బీ కానీ ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి పునాది 6 చంద్రబాబు నాయుడు వేసిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోషయ్య కానీ అందరూ కూడా దాన్ని కంటిన్యూ చేశారు. కాకపోతే వాళ్ళ హయాంలో ఓపెన్ అయినాయి, శంకుస్థాపన జరిగినాయి, వాళ్ళ పేర్లు మార్చుకుంటే అది పెద్ద కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం రూపకల్పన చేసినంత నిర్మాణం అంతా చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యేసరికి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, దాని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు. మేము ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ పెట్టాలని అనుకున్నవాళ్ళు, అది వేరే సంగతి, ఇట్ విల్ మేక్ నో డిఫరెన్స్. కానీ అభివృద్ధి అనేది ఎక్కడ ఆగలేదు. ఇక్కడేం జరిగింది, అది ఒక ముఖ్యమంత్రి ఒక నాయకుడికి ఉన్నటువంటి లక్షణం. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఒక అన్సైంటిఫికల్గా అశాస్త్రీయంగా దాన్ని విరగొట్టిన తర్వాత లోటు బడ్జెట్తో అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పగించడం జరిగింది. రాజధాని కూడా లేకుండా అప్పగించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించారు, గతంలో కర్నూలు అని హైదరాబాద్ అని చెప్పి 2 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాజధాని విషయంలో మోసపోయారు. భవిష్యత్తులో నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని విషయంలో మోసపోకూడదు. 29 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేయాలని చెప్పేసి ఆ రాజధాని రూపకల్పన చేశారు అమరావతిలో. కానీ అవన్నీ సాధ్యమే, రాజధాని విషయం కానీ ప్రత్యేక హోదా కానీ. శ్రీదేవి గారు, శ్రీదేవి ఒక నిమిషం అండి, ఒక రాజధాని మనం రూపకల్పన చేసి రాజధాని మొత్తం ఆచరణ సాధ్యమై ఒక రాజధాని నిర్మాణం కావాలంటే దశాబ్ద కాలం పడుతుంది. ఫస్ట్ రైతుల దగ్గర ల్యాండ్ తీసుకోవడము, దానికి ఒక ప్లానింగ్ చేయడము, దానికి అన్నీ కూడా ఒక రూపకల్పన చేశారు. చేసి ఆచరణ సాధ్యమయ్యే విషయంలో దీని తప్పిదం కూడా నేను చంద్రబాబు గారు చెప్తాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య వ్యవస్థని పూర్తిగా నమ్మే వ్యక్తి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడికి ప్రజల్ని కలిసే అధికారం ఉంటుంది కాబట్టి, వారి యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కు కాబట్టి, ఈయన ప్రజల్లోకి వెళ్ళి ప్లీజ్ ప్లీజ్ వంచాల్సి అని చెప్పేసి పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ పెట్టి బందోబస్తు పెట్టి ఆయన పాదయాత్ర సఫలమయ్యే విధంగా సహకరించారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు అడ్డు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు. దాంతో ఈయన అడ్మినిస్ట్రేషన్లో పరిపాలన ఆయన బిజీ అయిపోయారు. ఈ రాజకీయాల వైపు ఆయన దృష్టి సారించలేరు. ఆ తర్వాత ఏమైపోయింది, ఈయన ప్లీజ్ ప్లీజ్ అని గల్లీ గల్లీ తిరుగుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఏమైంది, సరే అధికారంలోకి వచ్చారు, రూపకల్పన అయినటువంటి రాజధానిని, ఆచరణ సాధ్యమయ్యే రాజధానిని దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి దాన్ని కంటిన్యూ చేసింటే జగన్మోహన్ రెడ్డి కింద చెడ్డ పేరు వచ్చేది కాదు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఒక అక్కసుతోటి ఈ రాజధాని రూపకల్పన నిర్మాణం జరిగితే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది. రాగానే ప్రజావేదికను కూల్చడంతో ఈయన రాక్షసత్వం మొదలైంది. ఆ తర్వాత అన్నీ కూల్చడమే కదా, నిర్మాణం లేదు కానీ కూల్చడము, విధ్వంసాలు చేయడము, అరాచకాలు చేయడము, దోసుకోవడము ఇవన్నీ జరిగినాయి కదా. వేటాడడం ఇవే జరిగినాయి మొత్తం. కోవిడ్లో ఒక డాక్టరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాస్కులు లేవు ఏ విధంగా పనిచేస్తారంటే ఆ డాక్టర్ని, ఒక దళితుడైనటువంటి డాక్టర్ని నిర్దాక్షిణ్యంగా అతన్ని ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఒక అనస్థెటిస్ట్ని ఆయనని పిచ్చివాడి కింద తాగుబోతు కింద ముద్రీకరించి ఆయన మొత్తం ప్రాణాలు తీసేదాకా చేశారు. ఇప్పుడు రాక్షస ప్రభుత్వమా, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా, ఇది ప్రజలు చూస్తలేరా అండి? ఈరోజు సోషల్ మీడియా పరంగా మొత్తం ఏది చిన్న ఇన్సిడెంట్ జరిగినా మొత్తం ప్రపంచమంతా వ్యాపించిపోతుంది. అంత ఫాస్ట్గా ఈరోజు స్ప్రెడ్ అవుతుంది. ఈ రోజులలో ఏదో 70s 80s ఉన్నట్టు మనం ఏం చేసినా ప్రజలు తెలియదు కదా అని చెప్పేసి అనుకుంటే అది వాళ్ళ అపోహ, వాళ్ళ అమాయకత్వం. అదే జరిగింది ఇక్కడ. ఏమైపోయింది ఇప్పుడు, అందుకే అనేక సెఫాలిస్టులు కూడా గ్రౌండ్లో వెళ్ళి సర్వే చేసినప్పటికి కూడా వాళ్ళ అంచనాలు ఫెయిల్ అయ్యి ఉన్నవాడు స్వామి వేణుస్వామి స్వామి తల కొట్టుకుంటున్నాడు, నేను రాజకీయాలు చెప్పను, రాజకీయంగా ఆస్ట్రాలజీ నేను చెప్పను మాట్లాడాను. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క అరాచకంతో. నిన్న చూస్తే ఏమైపోయిందంటే నాకు గుర్తుకొచ్చింది, ఆ రోజు కంసుని చూసి మథురాలో ప్రజలు ఇదే విధంగా భయాందోళన చెందారు. అరే కంసుని బట్టలు వచ్చి మమ్మల్ని పట్టుకొని ఏం చేస్తారు అని చెప్పేసి కృష్ణునికి పరోక్షంగా కృష్ణునికి సపోర్ట్ పలికారు, కంసునికి వ్యతిరేకించారు. ఇదే విధంగా ఇక్కడ జరిగింది. ఆ రోజు లంకల రావణునికి జరిగింది, కంసునికి జరిగింది. అంటే ఒక రాక్షసుడు, నేను రాజన్న బిడ్డ అని రాజన్న బిడ్డ రాక్షసుడిగా మారిండాడు. ఆ రాజన్న ప్రభుత్వం కాదు, రాక్షస ప్రభుత్వం కొనసాగింది. దానికి తెరదించాలంటే ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి, ప్రజాస్వామ్యం కాబట్టి, ప్రజలే దానికి మూలకారకులు కాబట్టి ప్రజలు ఆ యొక్క అక్కసు ఓటు రూపంలో
సైలెంట్గా ఓటింగ్ చేశారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటని ఓటు రూపంలో బయటకు తెలిపారు. ఎస్ రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు, ఈ 5 ఏళ్ల పాటు బీజేపీ ప్రభుత్వం ఏపీకి సహాయ సహకారాలు అందిస్తూ సఖ్యతగా ఉంటుందా? ఎందుకంటే 2014 అలయన్స్ అప్పుడు కూడా కొన్ని పరిపాలనా సంబంధమైన విషయాల్లో మీతో కొంచెం విభేదించాల్సి వచ్చింది. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమైనా వస్తాయి? ఎందుకంటే కూటమితో జత కట్టడానికి చంద్రబాబు అసలు ఢిల్లీ వచ్చి చాలా రోజులు ఉండి అలయన్స్ మొత్తానికి కూటమిగా ఏర్పరచుకున్నారు. బట్ ఇప్పుడు ఎటువంటి సమస్యలు రాకుండా ఈ 5 ఏళ్ల పాటు ఎలా ఉంటారు మీరు? శ్రీదేవి గారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు కానీ 19 నుంచి నేటి వరకు కానీ దేశంలోని అన్ని ప్రాంతీయ రాజకీయ ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా సహకరించింది. గతంలో సహకరించింది, ఇప్పుడు సహకరిస్తుంది, రేపు కూడా సహకరిస్తుంది. కాబట్టి అందులో మా ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగానే సహకరిస్తుంది. వారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీనియర్, వారికి కూడా అనుభవం ఉంది. కాబట్టి ఈ పథకాల అమల్లో కానీ ఈ రాష్ట్రానికి రావాల్సిన విషయాలను కానీ నరేంద్ర మోడీ గారితో వారు కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది, చర్చించారు కూడా. అయితే భారతీయ జనతా పార్టీ కూడా ఒక బాధ్యత కలిగిన జాతీయ రాజకీయ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విషయాల పట్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని హితోధికంగానే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సహకరిస్తుంది, భవిష్యత్తులో కూడా సహకరిస్తుంది. చక్కగా ఈ ప్రాంతంలో పరిపాలన చేయడానికి కూడా అన్ని రకాలుగా కూడా దోహదపడుతుంది. అదేవిధంగా మీరు ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి నేటి వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు వారు 30 యాక్ట్ అని ఒక చట్టం అమల్లో ఉండేది. 24 గంటలు 365 డేస్. ఈ రోజు కూడా ఆయన మొదటి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటికి కూడా వారు తీసేసిన పాపానములు. ప్రతిపక్ష స్థాయిలోని కార్యకర్తలకు, నాలాంటి కార్యకర్తల మీద కూడా ఒక 5-10 కేసులు పెట్టేవారు. 5-10 కేసులు పెట్టిన తర్వాత స్టేషన్ పిలిపించి మీ మీద రౌడీ సీట్ ఓపెన్ చేస్తామని చెప్పాడు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కొంత స్వేచ్ఛను కూడా కోరుకున్నారు. కాబట్టి మా భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా ఉండటానికి కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కృషి చేస్తుంది. అదేవిధంగా మీరు అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వ అండతోనే ఇన్ని రోజులు ఆంధ్ర ప్రభుత్వంలో తన స్టిక్కర్లుగా వేస్తున్నారు. పెద్దలు ఇంతవరకు చెప్పారు వారు, డాక్టర్ గారు ఏమని, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డుని ఆయన ఇష్యూ చేసి వారి ఫోటో, వారి నాన్నగారి ఫోటో పెద్దది వేసుకొని కింద మాత్రం చిన్నగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సురక్ష యోజన అని వేసుకునేవారు. అవి కాకుండా వందలాది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్, మీకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన అయితేనేమి, తర్వాత వచ్చేసి మరుగుదొడ్ల ప్రోగ్రామ్ అయితేనేమి, ఇళ్ల పంపిణీ కార్యక్రమం అయితేనేమి, జగనన్న కాలనీలు అని వేసుకున్నారు ఆయన. అంటే వీటి వీకర్ సెక్షన్స్ లో కాలనీలో కరెంటు ఉచితంగా ఇవ్వటం కానీ, పిల్లలకు కంటెద్దాలు ఇవ్వడం, సర్వశిక్ష అభియాన్ కింద నాడు నేడు ప్రోగ్రామ్ అని. నాడు నేడు ప్రోగ్రామ్ అయితే అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం. దాన్ని ఏదో మేమే జగన్మోహన్ రెడ్డి గారే కనిపెట్టి పూర్తిగా చేసినట్టు కూడా వారు కూడా ప్రచారం చేసుకున్నారు, స్టిక్కర్లు వేసి. కాబట్టి వాటన్నిటికీ భిన్నంగా ఈ పరిపాలన ఉంటుంది. బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం, తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజులలో ప్రజలకు అందిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల విసుగు చెందారు ప్రజలు. మీరు ఉదాహరణకు కోవిడ్ సందర్భంలో మనం చూసుకుంటే ఒక రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో లక్షలాది రూపాయలు ఓన్లీ మన మోటార్ సైకిళ్లకు ఫైనల్లో రావటారు, టార్గెట్ పెట్టి మొత్తం 120 కోట్లు రావటారు. కోవిడ్ సమయంలో ప్రజలు కష్టాలు పడుతుండే. కానీ కోవిడ్ సమయంలో ఏపీ రాష్ట్రం చేసినంతగా మంచి ప్రజలకు అసలు ఏ రాష్ట్రం చేయలేదని పదే చెప్పుకున్నారు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పకం చాలా విషయాలు చెప్తారు. చెప్పితే లాస్ట్ కి అది మెటీరియలైజ్ కావాలి కదా. వారు ఏం చెప్పారంటే, శ్రీదేవి గారు, మేము డబ్బులు ఇచ్చామని, మేము డబ్బులు పంపిణీ చేశామని చెప్తారు. అది విపత్తుల నివారణ కింద కొంత డబ్బు ఉంటుంది గవర్నమెంట్ దగ్గర, వాటిని పంపిణీ చేశారు తప్ప ఇంకొకటి కానే కాదు. ఇంకొకటి కొత్తగా చేసింది ఏదీ లేదు. మన పెద్దలు అన్నట్లు వాలంటీర్లు ఉన్నారు కదా, వాలంటీర్ ద్వారా ఈ రాష్ట్రంలో వ్యవస్థలందరినీ నిర్వహణ చేశారు. ప్రజల యొక్క అంతర్గత విషయాల్లో కూడా వారు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. దాంతో ఈ ఓటిని చవి చూడవలసి వచ్చింది. రైట్.
సార్ రామకృష్ణ గారు, మెయిన్ కూటమి గెలుపుకి ప్రధాన కారణం ఏంటి? ఒక నెలన్నర క్రితము ల్యాండ్ టైటింగ్ విషయం అనేది ఒక పెద్ద అంశం అనేది పెద్ద చర్చ సాగిన అంశం మనం చూసాము. అండ్ చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా నేనున్నాను అని అంటూ పవన్ కళ్యాణ్ సెంట్రల్ జైలుకు వెళ్ళి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి అలయన్స్ ప్రకటించడం, అండ్ కుటుంబం మొత్తం కూడా చంద్రబాబుకు ఫుల్ సపోర్ట్గా ఉంటూ క్యాంపెయినింగ్ చేయడం, ఈ అన్ని అంశాలు కూడా కూటమి గెలుపుకి ప్రధాన కారణం అనుకోవచ్చు. లేదండి, కుటుంబ సభ్యులు అని కానీ లేకుంటే వీళ్ళ సపోర్ట్ కానీ అది అంటే వాళ్ళు ఎప్పుడు బయటికి కానీ బ్రాహ్మణి కానీ భువనేశ్వరి కానీ బయటకు వచ్చారు, క్యాంపెయినింగ్ చేశారు, పరామర్శించారు. దాని ఎఫెక్ట్ ఏంటి ముఖ్యంగా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న విధానాల వల్ల విసిగిచ్చింది. దానికి ప్రత్యామ్నాయంగా టీడీపీ ఉంది అని ఒక భావించి తీసుకోవడం తప్ప మిగతా అన్ని కూడా జస్ట్ 1% కూడా లేని ఎఫెక్ట్ అనండి. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని హ్యాపీగా ఉంచలేదు. ఒకటి ధనవంతులు ఎవరైతే రైస్ మిల్లర్స్ కానీ పెద్ద పెద్ద ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎవరున్నా కానీ వాళ్ళకు రావాల్సిన బిల్స్ కూడా ఎక్కడ కూడా వాళ్ళకు రాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. పేదవాళ్ళకు 10,000 రూపాయలు ఇచ్చేసి ఆ బిల్లు ఈ బిల్లు రూపంలో మళ్ళీ రిటర్న్గా ఆయన మళ్ళీ డబల్ అమౌంట్ తీసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇంకో రకంగా ముఖ్యంగా ప్రధాన కారణం ఏంటంటే ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతున్నట్టు ప్రధానంగా ఏంటంటే తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి డెవలప్ చేసింది, ఇంకొక ముఖ్యమంత్రి కొనసాగించుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ కేవలం చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపంతో అమరావతిని తీసి పక్కన పెట్టేసేసి 3 రాజధానులు అని చెప్పి ఏ రాజధానిని డెవలప్ చేయలేని పరిస్థితిలో ఉండి ఆల్రెడీ 99.9% డెవలప్ అయిన వైజాగ్ని తీసుకొచ్చేసి రాజధానిగా పెట్టడం అదొకటి ముఖ్యంగా ఆయనకు మైనస్ అయిపోయింది. సో ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడుని ఏదైతే జైల్లో పెట్టాడో అంటే 2 నెలలు అతన్ని జైల్లో పెట్టడం అది కూడా అతనికి చాలా మైనస్ అయిపోయింది, బాధ అనిపించింది. ఎందుకంటే ఒక కక్షపూరిత రాజకీయాల లెక్కనే అవి చేసేసింది. ఇంకోటి ఏంటంటే ఏ ఫ్యూచర్ ప్లాన్ అన్నది అతన్ని 5 సంవత్సరాలలో ఎక్కడ అనౌన్స్ చేయలేదు. అసలు మినిస్టర్స్ను కూడా 2.5 సంవత్సరాలు మినిస్టర్స్ మార్చేసి చివరి సమయంలో అసలు ఏ మినిస్టర్ దేనికి ఉన్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా ఎవ్వరు కూడా కనబడిన పరిస్థితిలో ఈరోజు తీసుకొచ్చారు. చూడండి, మీరు మినిస్టర్స్ అందరూ ఓడిపోయారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. సో అంటే పరిస్థితి చూడండి, ఒక మినిస్టర్ అంటే కూడా ఆయన కూడా క్యాబినెట్ అంటే ఆయన కూడా ఈక్వల్ టు సేమ్ పొజిషన్లో ఉంటారు. అతనికి కూడా అధికారాలు లేక అతను కూడా బాధ్యతలు తీసుకోవాలి. చాలా తక్కువ, లోకేష్ గారికి హైయెస్ట్ మెజార్టీ వచ్చేసింది. అంటే చూడండి, ఇంకోటి ఇన్సల్ట్ చేసే విధానంలో కూడా మిగతా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అనాలి కానీ మిగతా మంత్రులు అయితే మాత్రం కొంచెము ఇన్సల్ట్ చేసే విషయంలో కొద్దిగా ముందు ఉండి అది కూడా డ్యామేజ్ చేసింది. ఏదేమైనా ప్రధాన కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తుకు ప్రణాళిక రూపొందించడంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. ఇంకొక విషయం క్లియర్గా చెప్తున్నానండి, ఈరోజు బీజేపీకి కానీ టీడీపీకి కానీ ప్రధాన 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, రాజధానిని డిసైడ్ చేసేసి అమరావతిని పూర్తి స్థాయిలో రాజధాని ఏపీ రాజధాని అంటే ఇంకా అమరావతి అనే స్థాయిలో తీసుకురావడం ఒకటి. ఈరోజు బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీకి ప్రధాన మద్దతుదారు ఎవరైతే ఉన్నారో టీడీపీ మద్దతు ఉంది, 16 ఎంపీలతో ఉన్నారు. మీరు ప్రత్యేక స్టేటస్ తీసుకురావాల్సిన అవసరం కూడా ఈ రోజు ఉంది. బీజేపీని డిమాండ్ చేసేసి తీసుకురావాల్సిన అవసరం కూడా టీడీపీ మీద ఉంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది అది యథార్థం, ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి ఇస్తాం. అది మా యొక్క చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష కూడా, అది గౌరవం కూడా. పోలవరం మెయిన్ కదా, పోలవరం కూడా అది. ఎందుకంటే రాజధాని చాలా అవసరం. ఎందుకంటే ఒక పొటెన్షియాలిటీ డెవలప్ కావాలి, ఆర్థికంగా వనరు అంటే అమరావతి. అదే కాకుండా మళ్ళీ మా కేంద్ర ప్రభుత్వంతో మేము అధికారం నుండి ప్రత్యేక హోదా అంటే ఈరోజు చూడండి, ఆంధ్రప్రదేశ్ కంటే ముందు కూడా గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా వేరే రాష్ట్రాలు విడదీయడం జరిగింది. ఇంతకంటే భౌగోళికంగా కూడా ఆర్థికంగా కూడా చిన్న రాష్ట్రాలు, వీక్ రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క స్పెషల్ స్టేటస్ అనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఇంకా వేరే రాష్ట్రాల నుంచి ఇదే డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వడం కుదరదు. ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్కి ఇంకా మెరుగైనటువంటి ప్యాకేజీలు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ఏది అవసరం ఉన్నా కేంద్రంతో మేము సహోద్యోగం ఉండి కేంద్రంతో మేము ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా క్యాబినెట్లో ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కన్వీనర్గా
చెప్పారు, మీరు ఒక 2 days time అనౌన్స్ కూడా చేశారు. తీసుకున్నారు. 48 hours అని చెప్పారు వాళ్ళు, ఎందుకంటే సరే, వాళ్ళు కూడా చూద్దాం. పోలిట్ బ్యూరో మీటింగ్ ఇంత అయిన తర్వాత చెప్తారు. ఖచ్చితంగా వారు కన్వీనర్ అవుతారు. కేంద్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతారు. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రావాలి, వచ్చినాయని ఇప్పుడు మేము ఆశిస్తున్నాం. రైట్, అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు రాజకీయ విశ్లేషకులు రామకృష్ణ గారికి, అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారికి, దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్స్పెక్ట్ చేయని విజయం కూటమి సొంతమైంది. మరి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేరుస్తారో చూద్దాం. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.